హాయ్ ఎవ్రీవన్, చిన్న ఆబ్జెక్టివ్ బిట్ ఒకటి చూద్దాం. ఆక్సిడేషన్ విత్ SeO2. ఆల్డిహైడ్స్ SeO2 తోటి సెలీనియం డయాక్సైడ్ తోటి ఆక్సిడేషన్ కండుకోతే ఏం జరుగుతుంది? ఆల్డిహైడ్స్ ఆన్ ఆక్సిడేషన్ విత్ SeO2, ఆల్ఫా కార్బన్ ఆఫ్ ఆల్డిహైడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కీటో గ్రూప్. అంటే ఆల్డిహైడ్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్కి పక్కన ఉన్న కార్బన్, అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్ ఇది కీటో గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే దాని మీద ఉన్న 2 హైడ్రోజన్స్ తీసేసి 1 ఆక్సిజన్ ఇన్సర్ట్ అవుతుంది. సో చూద్దాం మరి ఇక్కడ ఏం కాంపౌండ్ వస్తుంది. ఈ 2 హైడ్రోజన్స్ తీసేసి మనం ఏం చేస్తాం, CH డబుల్ బాండ్ O అండ్ CHO. క్లియర్? అలాగే అనదర్ ఆల్డిహైడ్ తీసుకున్నాను, దాన్ని సెలీనియం డయాక్సైడ్ తోటి నేను ఆక్సిడేషన్ చేసినప్పుడు ఇది ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉన్నది ఆల్ఫా కార్బన్, then it is converted into keto group. Yes, CH3, C double bond O and CHO. అలాగే ఇక్కడ కీటోన్ తీసుకున్నాను. సో ఈ కీటోలో ఆల్ఫా కార్బన్ అంటే ఇది అవ్వచ్చు. సో ఆ బోత్ రెండిట్లలో ఏదో ఒకదాన్ని కీటో గ్రూప్ కింద కన్వర్ట్ చేయండి. సో నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. రైట్, సో ఈజీ. సో కార్బనల్ కాంపౌండ్స్ SeO2 తోటి ఆక్సిడేషన్కి అంటుకోయినప్పుడు జనరల్గా ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బనల్ కాంపౌండ్స్ అంటే అవే కదా. ఆ రెండిట్లలో ఏదైనా ఒకటి SeO2 తోటి ఆక్సిడేషన్కి అంటుకోయింది అంటే ఆల్ఫా కార్బన్ కీటోన్ కింద కన్వర్ట్ అవుతుంది.